హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మహిగోపి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఇదైతే స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ డైలీ రొటీన్ అన్నమాట. 6 to 9 AM. అలాగే టీ, లంచ్ బాక్సు, కొత్త బ్యాగు, స్నాక్స్ పెడుతున్నాను. లంచ్ బాక్స్ బ్యాగు అన్నీ అనమాట. మార్నింగ్ లెగంగానే మేమైతే టీ తాగుతామండి. డైలీ 2 times టీ తాగకపోతే అసలు ఏదోలా ఉండిద్ది. ఇంకా టీ కొంచెం ఇలా కాగాక అల్లం వేసేసుకుంటాను. టైం లేనప్పుడు ఎప్పుడైనా పంచదార కూడా డైరెక్ట్గా వేసేసుకుంటాను. లేకపోతే డైలీ నార్మల్గా అయితే గ్లాస్లో పంచదార వేసేసుకొని తిరగబోసుకుంటాను అనమాట. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అందులో వేసేసుకుంటున్నాను. టైం లేదు అసలు, ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట. అలాగే మా టీ తాగటం అయిన తర్వాత నార్మల్గా ఒక సైడ్ రైస్ అయితే కుక్ చేసేసుకుంటాను. అలాగే చట్నీ ఒక సైడ్ చేసేస్తున్నాను అనమాట. పల్లీలు అయితే పచ్చి ఉన్నాయండి ఇంట్లో. ఇంకా పచ్చి పల్లీలు ఫ్రై చేసేసి మిగిలిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఫస్ట్గానే చింతపండు నానబెట్టుకున్నాను. చాయ్ పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట కర్రీకి. ఇదిగోండి ఇలా పల్లీలు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకొని అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు నానబెట్టుకుంది, ఎండుశనగపప్పు, ఈ పల్లీలు మొత్తం రెడీ చేసుకున్నాను. పల్లీలు వేగాక దీంట్లోనే తాలింపు పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా వీటిలో ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తాలింపులు అయితే ఈ విధంగా వేసుకున్నాను. అంత గట్టిగా కాదు, పలుచగా కాదు, మీడియంగా కలుపుకున్న చట్నీ. తర్వాత ఇదిగోండి కర్రీకి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని స్టీల్ గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని అయితే మగ్గనిస్తున్నాను. తర్వాత ఇదిగోండి నైట్ వేసుకొని పిండి ఈ విధంగా అయితే సాల్ట్, వాటర్ వేసి దోశ పిండిలాగా కలిపేసుకుంటున్నాను అనమాట. పక్క అబ్బాయి స్కూల్ టైం అవుతుంది. ఈ కర్రీ పొయ్యి మీద వేసేసుకున్నాను. ఇంకా వారికి వేసిద్దామని ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు అనేది పొయ్యి మీద మగ్గిన తర్వాత బీరకాయలు వేసేసుకొని సాయి పెసరపప్పు కూడా నానబెట్టింది శుభ్రంగా వేసేసుకుని సాల్టు, కారపొడి, అలాగే పసుపు మొత్తం వేసేసుకున్నాను అనమాట కర్రీలోకి. తర్వాత ఇందులో అయితే వాటర్ అసలు పోయిందండి. మీడియం ఫ్లేమ్లో అయితే కొద్దిసేపు మగ్గనిస్తాను, ఒక 5 minutes. అప్పుడు బీరకాయల వాటర్ అన్నీ పైకి తేలుతాయి కదా. ఇలా ఆవిరి మీద చిల్లుగా మూత పెట్టుకొని పైన గిన్నెలో ఆవిరి పోసి పెడతాను, లేకపోతే డైరెక్ట్గా ప్లేట్ మీద కూడా వాటర్ పోసి పెడతాను, ఎలా కుదిరితే అలా. తర్వాత అబ్బాయికి దోశలు అయితే వేసిస్తున్నాను. 2 దోశలు అయితే తినేస్తారనమాట వీడు. ఇంకా ఫాస్ట్గా 2 దోశలు అయితే వేసేసి అబ్బాయి వారికి పెట్టేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఈలోగా కర్రీ అనేది 5 minutes తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మగ్గిపోయింది. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. మా వారికి అలాగే మా అబ్బాయికి ఇద్దరికి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. బీరకాయ కర్రీ అయితే చేసుకున్నాను. అలాగే ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆవిరి మీద అయితే శుభ్రంగా ఉడికిపోయింది, డౌట్ లేదు. ఇట్లా మా అబ్బాయికి స్నాక్స్ అలాగే లంచ్ బాక్స్ ఇలా ఇద్దరికి పెట్టేసుకున్న తర్వాత బాక్స్లో పెట్టి రెడీ చేసేసి బ్యాగ్లో పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.